ప్రార్థన ప్రార్థన కనికరం గలవడనాయి, సమాధానకర్తనాయి, నిత్యుడనాయి, నివాదుకడనాయి, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నవాడనాయి, మహిమానంద మార్గంలో పనిచేసేవాడనాయి. మీతో ఉన్నాను. మిమ్మల్ని నా మహిమ రూపంగా తీర్చిదిద్దుకొని సంపూర్ణ పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చిదిద్దుకొని నిత్య రాజ్యానికి అర్హులు చేదునుగాక. ఆమేన్. జీవముగల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్వస్థలను వీడి నాటకాల కట్టు, వీడి నాటకాల కట్టు, ఈడి నాటకాల కట్టు. ఎవడీడు? ఎవడో? చాలామంది క్రైస్తవులకి క్రైస్తవులు ఎవరో క్రైస్తవులకు తెలియదు, క్రైస్తవులకి శత్రువు ఎవరో తెలియదు, క్రైస్తవులకి మిత్రుడు ఎవరో తెలియదు. ఎంతసేపు తవలోంచి సేరులోకి, సేరులోంచి తవలోకి కొలుసుకుని సరిపోద్ది. అందుకే బైబిల్ చదవమని దేవుడు చెప్పాడు. బైబిల్ చదువుకుని మీరు ఏం పోగొట్టుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారు, ఎందుకు మీరు నల్లుగా మారారు, ఎందుకు ఈ భూలోకాలకు వచ్చారో తెలుసుకోమని చెప్పాడు దేవుడు. మనకి కొన్ని జాతుల వారి గురించి చెప్తూ ఉంటారు. మా జాతి గొప్పది, మా జాతి గొప్పది, మా జాతి అలాంటిది, మా జాతి అలాంటిదని చెప్తారు. క్రైస్తవుడు ఎవడు? క్రైస్తవుడు యొక్క నిజ జీవితం ఏమిటి అని చూసినప్పుడు ముందుకెళ్ళమ్మా. ప్రకటన గ్రంథం 12:4 దాని తోక ఆకాశ నక్షత్రములను మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. క్రైస్తవుడు దైవ స్వరూపుడు. తప్పకొట్టండి. సంపూర్ణ పరిశుద్ధుడు. తప్పకొట్టండి. మహిమ స్వరూపుడు. తప్పకొట్టండి. దేవుడు సృష్టిలో 3 లోకాలు సృష్టించాడు. 1 పరలోక రాజ్యం, 2 భూలోకం, 3 పాతాళం. పరలోక రాజ్యంలో నిత్యము పరిశుద్ధ నివాసమైనది. అక్కడ దేవుడు పిల్లలు ఆ నివాసం చేస్తాడు. శరీబులు, కిరీబులు, పరిశుద్ధులు వారందరూ అక్కడ ఉంటారు. భూమి మీద ఎవరుంటారు? జన్మించి మరణించి, జన్మించి మరణించి, జన్మెచ్చే పాపేచ్చే కర్మేచ్చే త్రాయిమాం. పాతాళంలో ఎవరుంటారు? పిశాచములు, అంధకార శక్తులు పాతాళంలో ఉంటారు. అటువంటి క్రైస్తవుడు వీడికి పరలోక రాజ్యంలో ఏం పేరు అని చూసినప్పుడు నక్షత్రము. ఎటువంటి పాపం లేనివాడు, ఎటువంటి దోషం లేనివాడు. ఎప్పుడైతే నీవు భూలోకంలోకి వచ్చావో, పాపిగా మారావో, నా తల్లి పాపలో కన్నది, నా తల్లి పాపలో పెంచినది, నా తల్లి పాపలను విడిచిపెట్టింది, నువ్వు పాపిగా మారావు. ఈ పాపికి ఒకటి ఉంటుంది, అదేంటంటే పాప శరీరము. శరీరం దాల్చావు. నీవు శరీరం ఉండేవాడు కావు, నీ మహిమ స్వరూపుడివి. చరాచర మరణము లేనివాడు, నిరాకారుడు, శాస్త్రుడవు, ఎప్పుడు నిత్యరాజ్యములో మహోన్నతిని చాటు జీవించేవాడివి క్రైస్తవుడు. అటువంటి క్రైస్తవుడు భూలోకంలో పడిపోయి మళ్ళీ యోహాను 3వ అధ్యాయం యూదుల అధికారి అయిన 22వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వచనం. 4:22 అండి. ఓకే, 4:22.
మీరు మీరు మీకు తెలియని దానిని మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ఆత్మస్వరూపులంట క్రైస్తవులు. ఈ ఆత్మకి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. శరీరం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు శరీరాలుగా మారావు. భూలోకస్తులు అందరూ కూడా శరీరం కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకు జనకుడు ఉన్నాడు. ఆ జనకుడు పేరు సాతానుడు. వాడు విగ్రహార్థకుడు దుర్మార్గుడు. వీడు కూడా ఎక్కడుండేవాడు? ఈ దుర్మార్గుడు కూడా ఎక్కడుండేవాడు? మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎవడండి? అపవాది సాతానుడు. సాతాను కూడా ఎక్కడుండేవాడు? పరలోక రాజ్యంలో. వాడెవడండి? కెరీబు. ఎవరు అండి? పరిశుద్ధుడివి, దేవుని కుమారుడివి. పాలేరుకి విలువ లేక కొడుక్కి విలువ? ఎవరికి విలువ? ఎవరు దేవుని కుమారుడు? ఎవడు దేవుడు? పాలేరు. విగ్రహారం చేస్తే తప్ప, మీ పూజ చేస్తే తప్ప, మీ దోరితే తప్ప పాలేరుకి దండం పెట్టుకుంటారా? పాలేరు మీకు దండం పెడతాడా? ఒకసారి ఆలోచించి చూడండి. మీరు పాలేరుని మీరు పూజింతారా? పాలేరు మిమ్మల్ని పూజింతాడా? అయ్యగారు బాగున్నారని మిమ్మల్ని అడుగుతాడా? ఒరే పాలేరయ్యా నువ్వు బాగున్నావయ్యా, ఒరే పాలేరయ్యా అని పాలేరుని పలకిందామా? నీకు బుద్ధి లోపించింది. ఎప్పుడైతే సాతాను నిన్ను పట్టుకుందో నీ బుద్ధి లోపించింది. నీ నేత్రాలు మూసేయబడ్డాయి, నీ ఆత్మజ్యోతి వెలిగించబడింది, నీ కర్మ కొలిది శరీరాన్ని పొందావు. నీకు శరీరం లేదు, నీకు పాప శరీరం లేదు. జన్మెచ్చే పాపేచ్చే. ఎవడైతే జన్మించిన వాడు పాపి. నువ్వు పాపి కావు, నువ్వు పరిశుద్ధుడివి. నీ కర్మ కాలిపోయి నీ యొక్క ఆ దేవుని కృపను కోల్పోయి నువ్వు నరుడుగా మారిపోయావు, నువ్వు పాపిగా మారావు. ఎవరు నిన్ను పాపిగా మార్చాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని ప్రేమించడం ఏంటి? సాతానుతో సవాసం చేయటం ఏంటి? సాతానుతో సవిత్యం చేయటం ఏంటి? నీకు బుద్ధి ఉందా? తెలియనప్పుడు చేసావు, తెలిసినప్పుడు కూడా చేస్తావా? అసలు నీకు బుద్ధి ఉందా? సాతాను ఎవరో నీకు తెలియదా? సాతాను ఎందుకు పూజించకూడదో తెలియదా? సాతానుతో ఎందుకు సవాసం చేయకూడదో తెలియదా? అటు చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాడు సాతాను సంతానం. అంచేత మనం చాలా చర్చిస్తున్నప్పుడు ఆదికాండం 3:13 చూడ. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడిగాడు. స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. ఇప్పుడు కొట్టు తప్పట్లో. లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర సాతాను ఉన్నది. కులాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర సాతాను ఉంది. ఈ సాతాను ఉండా, ఈ దరిద్రంది, ఈ పనికిరాంది ఎక్కడికి వచ్చిందండి? పరిశుద్ధుడైన ఆదాము ఇంటికి వచ్చింది. ఇదిగో ఆదాము పిల్లని చెప్తుంది, నేను మోసపోయాను. అది ఎప్పుడైతే కాటేసిందో జ్ఞానం కోల్పోయింది, మహిమను కోల్పోయింది. ఎలా అయిపోయారు వాళ్ళు? చూద్దాం 3:2 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. సామాన్య మనుషుడైపోయాడు. వాడికి ఇంక విశేష జ్ఞానం లేదు. మానవుడు ఏదో తిని ఏదో తాగి ఏదో చనిపోతాడు. వాడికి దైవరాజ్యం లేదు. అంచేత సాతానుడు ఎట్టువాడనంటే టక్కరి ముక్క.
ఎవరిని పట్టుకుంటాడు? ఎక్కడైతే దేవుడి బిడ్డలు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాడు వీడు. వీడు పట్టుకుని చేసేదేంటి? వాళ్ళను పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? ఏ విధంగా పాడు చేస్తాడు? అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏ విధంగా పాడు చేస్తాడు చూద్దాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పొందెను. తన హృదయములో నొచ్చుకొనెను. ఒకటో వచనం చూడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఏం చేస్తారంట? వ్యభిచారం చేస్తారంట, తాగుతారంట, ప్యాక్ ఆడుకుంటారంట, కోడి పందాలు ఆడుకుంటారంట, ముండలు నుంచుకుంటారంట, అమ్మాయిలతో తిరుగుతారంట. ఇవన్నీ చేయించి ఒక ఎదవ ఉన్నాడంట. ఆడి పేరు సాతానుడంట. ఈ సాతానుడు ఎక్కడైతే ప్రవేశిస్తాడో వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తాడంట. దేవునికి ఉద్దేశం ఏంటి? దేవుడి కుమారుడి మీద అందించి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడ. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అది దేవునికి ఉద్దేశం. నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు పుత్రపౌత్రాభివృద్ధి పొందాలి. నిన్ను అలాగా ఆశ్రయించేవాడెవడో, అలా చేసేవాడెవడో అని 128వ అధ్యాయం 1వ వచనం చూడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులే. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల ఉందరు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుణ్ణి నమ్ముకుని దరిద్రుగా ఉన్నావా? నిన్నది పట్టుకుంది. దేవుణ్ణి నమ్ముకుని రోగ్యం ఉన్నావా? నిన్నది పట్టుకుంది. దేవుణ్ణి నమ్ముకుని కుటుంబం పాడు చేసుకున్నావా? అది పట్టుకున్నా. అది పట్టుకుంది. నిన్న ఆదామును పట్టుకుంది. ఆదామును పాడు చేసింది. ఆదాము కుటుంబాన్ని పాడు చేసింది. ఆడు పాతాళానికి వెళ్ళే వరకు ప్రళహత్య మహాపాతకం, ఆత్మహత్య పాతకం అని వాడు ఆత్మహత్య చచ్చిపోయాడు. అంతే వాడు. ఆ లోతుగడ దరిద్రుడు తాగి మరీ సచ్చాడు. ఇజ్రాయేలు దొల్లి మరీ సచ్చాడు. ఎప్పుడు? ఈ సాతానుడు ఇజ్రాయేల్ని పట్టుకున్నప్పుడు. ఆదాము గారి భార్య ప్రతివతాసురం అని అంటే, నువ్వు సాతాన్ని ఎందుకు పుట్టించావు అని జరిగింది. దేవుడు నవ్వాడు. నీవు నన్ను వెంబడిస్తే నిన్ను దెయ్యం పట్టుకుంటుందా? నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను దెయ్యం పట్టుకుంటుందా? నువ్వు నన్ను స్తుతిస్తే నిన్ను దెయ్యం పట్టుకుంటుందా? చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎవరి పేరునమ్మా? యెహోవా నామమున. ఏమని ప్రార్థించుంటారు పాపైనా? మరి నీకు తెలియదా? బైబిల్లో పెట్టుకున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా. నీ దేవుడు ఎవరో నీకు తెలియదా? నీవెవరో నీకు తెలియదా?
3:4 ఆదికాండం, దీని విడ్డూరం. ఆదికాండం 3:4 అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎంత మధురంగా మాట్లాడుతున్నారు సాతాను. మీరే గొప్పోళ్ళు, మీరే బలవంతులు. బుద్ధి ఉందా? అన్నం తినాలా? ఇక్కడ తిన్నారా? ఎవరు గొప్పోడు అందించు. రోమియోలు 8:3 3:10. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు. ఆ భూలోకంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడి పేరు ఏం పేరు అండమ్మా? పాపి. మనోనేత్రాలు మూయబడ్డాయి. ఆత్మ మాకు కళ్ళు కనబడుతున్నాయండి, మాకు కళ్ళు ఇప్పుడు కనబడుతున్నాయి కళ్ళు. నేను 42 సంవత్సరాల వయసు వరకు హిందూ మతంలో ఉన్నాను. నేను నానాదేవుళ్ళని ఆరాధించుకునేవాడిని. నాకు ముక్కోటి దేవతలు ఉన్నారు, వాళ్ళని ఆరాధించుకునేవాడిని. ఏ రోజునైతే యేసు ప్రభువుని దగ్గరికి వచ్చాడు, నేను సూర్య నమస్కారం పెట్టడం మానేను. చాలామంది అన్నారు, ఓరి పిచ్చోడా సూర్య నమస్కారం పెట్టి చచ్చిపోతావురా. నేను చెప్పాను, సూర్యుడు నా దేవుడు సృష్టించాడు. నా దేవుడు ఎవరు తెలుసా? నా తండ్రి. సూర్యుడిని, చంద్రుడిని, భూమిని ఇవన్నీ ఆయనే సృష్టించాడు. నా కర్మకాలి ఆ సాతాను నన్ను పడతోసేసింది. అందుకే భూలోకంలోకి వచ్చాను. ఈ భూలోకంలో నేను పుట్టానా, ఎదిగానా, 42 సంవత్సరాలు ఎదిగానా? ఆయన వచ్చాడా, నా మనోనేత్రాలు తెరిచాడా, నా ఆత్మజ్యోతిని వెలిగించాడా? నా కులాన్ని విడిచాను, నా మతాన్ని విడిచాను, నా జాతిని విడిచాను. ఎవరు గొప్పవాడు? మీరందరూ మనోనేత్రాలు తెరవబడతాయని, మీ అందరూ ఆత్మజ్యోతులు వెలిగించబడతాయని ఆ వరుసలో కొంతమంది కూర్చుంటారని పెద్దవాళ్ళు. అన్నయ్య గారు ఎంత సంపాదించారా? అన్నయ్య గారు మనవరాలు ఎంత చదువుతుందా? సుబ్బారావు గారా? అన్నయ్య సుబ్బారావు గారు అబ్బాయి అమెరికా ఎలా వెళ్ళాడా? కింద అరగదంటది. నన్ను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? చెట్టు కిందకి తీసుకొచ్చాడు. చిరిగిపోయిన బట్టలతో, బవిరి గడ్డంతో, కాళ్ళగా జోడు లేకుండా, నెత్తిమే నూనె లేకుండా తీసుకొచ్చాడు. ఆశీర్వాదం తెలుసా మీకు? కుటుంబ రక్షణ తెలుసా మీకు? మీ ఎదురుగుండా ఏమని పెట్టాడు? నన్ను పెట్టాడు. తీసుకొచ్చిన దేవుడు నాకు ఆహారం తీశాడు. చక్కగా దేవుని స్తుతించిన భాగ్యాన్ని ఇచ్చాడు. ధనధాన్య సమృద్ధి కోటిస్తున్న చేశాడు. కొన్ని వేలాది మంది జనాంగానికి తండ్రిగా మార్చుకున్నాడు. చక్కటి కుటుంబాన్ని కట్టాడు. అబ్రహాం చూసి తెలుసుకోండి అని చెప్పాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. నన్ను చూసి నేర్చుకోవాలి కదా మీరు. నాకు గురువు లేడు కదా, నాకు ఏ ఆధారం లేదు కదా. నేను దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి ఎందుకు గొప్పనైపోయాను. చెదిరిపోయిన నా కుటుంబం, నశించిపోయిన నా కుటుంబం, పాడైపోయిన నా కుటుంబం ఎవరు కట్టారు? మరి మీకేమొచ్చింది? అన్నయ్య గారు ఎంత సంపాదించాడు, అన్నయ్య గారు పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఆరాధించుకుంటారే. నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాను? మీరందరూ వర్తిల్లాలి, మీ మనోనేత్రాలు తెరవబడాలి, మీ ఆత్మజ్యోతులు వెలిగించబడాలి, మీరందరూ కూడా పరిశుద్ధులుగా మారాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. మీరు దేవుడు ఏం చెప్పాడు? అభివృద్ధి పొందాలి. మీరేమనుకున్నారు? అన్నయ్య గారు మళ్ళీ సంపాదించాడు. అన్నయ్య గారిని ఎవరు ఆశ్రయించాడు? టుంగిరి గారిని ఎవరు ఆశ్రయించాడు? మీరు ఆ దేవుని నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు ఆశ్రయించలేదు? మీరు ఆ దేవుని నమ్ముకున్నారు కదా, మీకు మాయ రోగాలేంటి? మీరు ఆ దేవుని నమ్ముకున్నారు కదా, మీ కుటుంబ నాశనం ఏంటి? మీ దగ్గర సాతాను ఉంది. అది చెప్తుంది మీరే గొప్పోళ్ళు. నాకేం చెప్పాడు దేవుడు తెలుసా? దీనుడిగా ఉండు అందించు. మత్తయి 5:4 చూడ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి దేవుడి స్వస్థాలు ఎవరికి వస్తుంది? అంతకుముందు రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, వాళ్ళ దేవుడు. ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో ఏం చేయడం ప్రారంభించానండి? తండ్రి నువ్వు నా దగ్గరికి రావాలి, అయ్యా నువ్వు నాలో ఉండాలి,
లేకపోతే ఈ లోకాన్ని జయించలేను. ఎక్కడికి వెళ్ళాలి నేను? పరలోక రాజ్యంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చేపల చెరువు కాడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రైలు చెరువు కాడికి వెళ్ళాలి. నీ సమాధి పెట్టి ఎక్కడుంది? చేపల చెరువు కాడ ఉంది. నువ్వు ఎక్కడ లేవు? పరలోక రాజ్యంలో ఇంట్లో. చూడు యోహాను 14వ అధ్యాయం. నువ్వు గుడ్డోనని ఒప్పుకో, అందించావు. మీ హృదయమును నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నావు గనుక నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీ కొంపల పరలోక రాజ్యంలో ఉన్నాయని చెప్పాడు. అన్నయ్య గారంట మందిరం కడతారంట. అన్నయ్య గారంట 1000 ఎకరాలు కంటారంట. ఇప్పుడు బోళ్ళెంత కొనేసుకున్నాడు. ఇంకా 1000 ఎకరాలు కొనేస్తాడంట. ఇంకా విమానం మీద తిరిగేస్తాడంట. ఇంకా అవి బాబా అసలు పట్టుకోలేమంట. అవి బాబా పట్టుకోవాలి. ఇప్పుడు నుంచి కొంచెం గ్యాలం వేసి పట్టుకోవాలి బాబా. ఖచ్చితంగా సింగట్టుకోవాలి బాబా, లేకపోతే అసలు మాట్లాడలేమంట. ఏమైందంట? 15వ అధ్యాయం 6వ వచనం నుంచి అది గానం. అబ్రాహాము దగ్గర సాతాను రాలేదు. ఎలా ఉన్నాడు చూద్దాం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరు నమ్మాడమ్మా? దేవుని నమ్మెను. దేవుని నమ్మితే ఏమైపోయాడమ్మా? 13వ అధ్యాయం 14వ వచనం అన్నపూర్ణమ్మ గారు వింటారు. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు రాజు అయిపోయాడండి. చూడుము. తినడానికి తిండిలేనాడు రాజు అయిపోయాడండి అమ్మా. ఎలా అయిపోయాడంట? అబ్రహాము దేవుడిని నమ్మాను. అది ఆడి గొప్పదనం. నువ్వు దేవుడు నమ్మలేదు. ఇప్పుడు రాజేశ్వరి గారు ఉన్నారనుకోండి, ఆవిడ పాటలు నమ్ముకుంది. ఇప్పుడు ఆవిడ ఉందనుకోండి, కుమారి గారు ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్బాయిని నమ్ముకుంది. వాళ్ళ అబ్బాయి గడ్డం ఎలా ఉందా, వాళ్ళ అబ్బాయి గిరిజలతలు ఎలా ఉందా, వాళ్ళ అబ్బాయి ముక్కు ఎలా ఉంది, పొద్దున ఇట్లా చూస్తూ ఉంటుంది. అయ్యో పోయి చాలా రాజకుమారులా ఉన్నాడు. అసలు నిజంగా యాక్టర్ తక్కిన నాగేశ్వర కన్నా పెద్దోడు ఈ పూని వాడికి అనవసరంగా ఛాన్స్ లేకుండా పోయింది. ఈ బాధలో ఉండిపోద్దండి. అబ్రహాం ఎవరు నమ్మాడండి? దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మినాడు ఏమవుతారమ్మా? అలా అనుకున్నమ్మలాగా అయిపోతారా? సుపప్పలాగా అయిపోతారు. అలాగా వాళ్ళు ఎవరు నమ్ముకున్నారండి? కులాన్ని నమ్ముకున్నారు. ఎవరు నమ్ముకున్నాడు? దరిద్రుడు లోతుగాడు నమ్ముకున్నాడు. లోతుగాడు దేవుడు నమ్ముకున్నాడు. భూమిని నమ్ముకున్నాడు. ఆస్తులు నమ్ముకున్నాడు. ఏమయ్యాడు? తాగుపోతే అయ్యాడు. ఏమయ్యాడు? పిల్లలు వ్యభిచారులు అయ్యారు. ఏమయ్యాడు? నెంబర్ 1 దరిద్రుడయ్యాడు. శాపగ్రస్తులుగా మిగిలిపోయాడు. అంచేత నీవు ఎప్పుడైతే దేవుడి రాజ్యంలోకి వస్తావో నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? అబ్రాహాముకి ఎవరు తెలియదు అంటే పిశాచం తెలియదు, సాతాను తెలియదు. మనందరికీ సాతాను బాగా తెలుసు. సాతానుతో ఎలా సవాసం చేయాలో, సాతాను సంఖ్య ఎలా నాకాలో, సాతానుతో చెప్పి దెబ్బలు ఎలా తినాలో, సాతానుతో కుటుంబం ఎలా నాశనం చేయించుకోవాలో మనం అంటారు. రే ఆడితో సవాసం. అందుకే కీర్తన కింద 1వ అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట దరిద్రులారా. అది కారణం. మనం పాడైపోవడానికి, మనం నాశనం అయిపోవడానికి మనం ఎవరితో సవాసం చేయాలంటే అండి 3వ వచనం అందించాం. కీర్తన కింద యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు వారు ధన్యులు. దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారి వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చెప్పుకుని దిక్కున్నా కాడ నీ ఇంట్లో సాతాను ఉందో లేదో చూసుకో. నీ ఇంట్లో సాతాను పడుకుందో లేదో చూసుకో. మీ పిల్లల దగ్గర సాతాను ఉందో లేదో చూసుకో. మీ యొక్క జీవితంలో సాతాను నాట్యం చేస్తాం లేదో చూసుకో. దాన్ని మీరేం చేయలేకపోయారు? జయించలేకపోయారు. అబ్రహాం తండ్రి చెప్తున్నాడు, నీ నాటకాల కట్ట ఆదామును పాడు చేస్తున్న దరిద్ర మొక్క, నోవహు తాతను తాగుబోతు చేస్తున్న దరిద్ర మొక్క, నీ నాటకాలు నా దగ్గర సాగవే, నీ బొమ్మలాటలు నా దగ్గర సాగో.
నేను ఎవరు నమ్ముకున్నాను? జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాను. హల్లెలూయా. సర్వాధికారైన దేవుణ్ణి నమ్ముకున్నాను. హల్లెలూయా. ఆయన మీద నిలుచున్నాను. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా ప్రాణప్రియుడు. 22 అధ్యాయం 17 వచనం అందించా. నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదం. చూడండి, అబ్రహాం దగ్గర ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇక నిత్యం అభివృద్ధి పొందుతాం. ఆదాం చెప్తున్నాడు, నాశనము నాశనము నాశనము. లోతుగాడు చెప్తున్నాడు, నాశనము నాశనము నాశనము. నువ్వు ఎవరితో సవాల్ చేస్తున్నావు? మీ ఇంటికాడ ఎవడున్నాడా? మీ వంటింటికాడ ఎవడున్నాడా? అయ్యా మీ మనసం పక్కన ఎవడు పడుకున్నాడా? జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్మావో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేయడం, పరిశుద్ధించడం ప్రారంభించావో, ఆదాం ఇంట్లో ఏ విధమైన నడకలు ఉన్నాయో నీ పనికి వాళ్ళ ఇంట్లో కూడా అయ్యే నడకలు. ఆదాం ఎందుకు దరిద్రుడైపోయాడో నువ్వు కూడా అందుకే దరిద్రుడు. అందుకే తట్టుకోలేక ఆదాం వెళ్ళి ఈసండి ఆదాం పిల్లలు కలిసి వెళ్ళి సముద్రంలో పడి సచ్చారు. అంచేత సాతానుతో ఎవరైతే సమాసం చేస్తున్నారో, ఇదిగో అబ్రహాం దేవుని స్తుతి చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, అబ్రహాం మీ తండ్రి అయిన అబ్రహాం చూసారా? అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు, విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహామును గమనించారా? పేతురు గారు కూడా చెప్పాడు, అబ్రహాం తండ్రి గారు. అబ్రహాంలో గొప్పతనం ఏంటి? అతనికి ఏమైనా 16 చేతులు ఉన్నాయా? అతనికి ఏమైనా 16 ముక్కలు ఉన్నాయా? లేకపోతే ఏమైనా బంగారపు ముక్కలు కట్టుకొచ్చాడా? అందుకే అపోస్తలుడు గారు 7వ అధ్యాయం 4వ వచనం. అప్పుడతడు కల్దీల దేశములో విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను ఇవ్వలేదు. లేదు అబ్రహాముకి లేదు. మరి రాజ్యం వచ్చింది. కోళ్ళకేం బంగారం పెట్టాడు? 5,000 మంది పాలేళ్ళు, 5,000 తోళ్ళు, 5,000 ఎద్దులు, 5,000 గొర్రెలు, 5,000 గాడిదలు, ఎన్ని వచ్చినాయా? కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకో. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మెను, అన్నీ పొందుకున్నాడు. నువ్వు దేవుని నమ్మలేదు కాబట్టి, నువ్వు కులాలు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు మతాలు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు లోకాన్ని నమ్ముకున్నావు కాబట్టి లోతు కన్న వేసిన బాగుపడి సాగలేదు. ఇంకా ఆ యాకోబు గారు అన్నవాడు ఉన్నాడు కదండి, ఆడి దగ్గర జేబులో ఆశీర్వాదమే ఉందంట. మాట్లాడితే ఆశీర్వాదం తీసేస్తున్నాడు. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, వాగ్దానాలు పట్టి తీసుకొచ్చి చూపించింది ఆవిడ. ఏంటమ్మా అంటే, ఇదిగో నా వాగ్దానాలు. మంచిదమ్మా, చాలా మంచిది. అంచేత నా పిల్లరా, దావీదుకి చెప్పాడు, 1000 తరాల వరకు నీ సింహాసనం మీద రాజు ఉంటాడు. 1000 తరాలు కాదు, సులమంతో క్లోజప్ అయిపోయింది. అక్కడి నుంచి బానిసత్వం ప్రారంభం. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమించినప్పుడు, దైవాజ్ఞను పాటించినప్పుడు, దైవ చిత్తాన్ని నివర్తం చేయనప్పుడు నువ్వు ఈ లోకంలో దరిద్రుడవు. ఈ లోకంలో శాపగ్రస్తుడివి. ఈ లోకంలో తినటానికి ఎవరు చేస్తారట? సాతానుగాడు వచ్చి నేను దరిద్రుడు చేస్తాడంట. సాతానుగాడు వచ్చి నీకు రోగాలు పెట్టేస్తాడంట. సాతానుగాడు వచ్చి చూడు అది సరే ఏవో 2వ అధ్యాయం 6వ వచనం చూడాలి. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము దక్క నీవు ముట్టవలదని చెప్పాను, సెలవిచ్చాను. వెళ్ళాడు, సాతానుగాడు వెళ్ళాడు. ఇది కథ కాదు, నిజం. వెళ్ళాడు. అయ్యా మరి ఆయనేమో ఇలాగ అన్నాడు కదా, మరి ఇప్పుడు ఆయన ఏం చేయవా అంటే, దేవుడు అన్నాడు, సరదాగా అది పెళ్ళే
ఆడి ప్రాణం దక్క ఏదైనా చిన్న చిన్న శోధనలు పెట్టు, దురదలు పెట్టు, ఏమైనా కొంచెం ఆడి పెట్టరా అని చెప్పాడు. పెడతాను చూడు. ఏం పెట్టాడు? కుష్ఠవ్యాధి పెట్టాడు. ఏం పెట్టాడు? పిల్లలు అది కొడుకులు చంపాడు. ఇంకేం చేశాడు? మొత్తం అంతా నాశనం చేశాడు, దరిద్రుని చేశాడు. ఈ నాటకాలు కట్టు. ఎందుకు? నా దేవుడు నాతో ఉన్నాడు. ఎవరి దేవుడు అయితే వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి సాతాను రాడు. సాతాను రాని పక్షంలో నీకు దరిద్రం లేదు, సాతాను రాని పక్షంలో నీకు రోగం లేదు, సాతాను రాని పక్షంలో నీకు దుఃఖం లేదు, సాతాను రాని పక్షంలో పుత్ర పౌత్ర అభివృద్ధి పొందుతూ ఆయురారోగ్యాలతో సకల ఆశలతో సకల కృపలతో దినదినమ ప్రవర్ధమాన పొందుగాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు వినికిడి ద్వారా రక్షించుగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.